హాయ్ దోస్తులు, నేను ఇవాళ మీకు ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్దాం అనుకుంటున్నా. అదేంటిదంటే ఆకుకూరల గురించి. ఇక్కడ మేము మా దగ్గర అందరూ ఆకుకూరలు పండిస్తారు, మేము కూడా ఆకుకూరలు పండిస్తాం. ఇక్కడ వేరే ఏవి అంటే పెద్ద పెద్ద పంటలు ఏమి వేయరు, కొందరు వేస్తే వరేస్తారు అంతే. మొత్తం టోటల్గా ఆకుకూరలు వస్తాయి. వరంగల్లో చాలా వరకు మా దగ్గర నుండి ఆకుకూరలు వెళ్తాయి. అయితే ఇది ఎందుకు చెప్తున్నానంటే ఆకుకూరలు అనేటివి కొన్ని వాటికి కూడా కొన్ని సీజన్స్ ఉంటాయి. ఇప్పుడు ఫ్రూట్స్ ఎట్లనో వీటికి కూడా ఆకుకూరలలో చాలా రకాలు ఉంటాయి. అందులో కొన్నిటికి కొన్ని సీజన్స్ ఉంటాయి. అన్ని సీజన్లో పండేటిది ఒక పాలకూర, మన దేశవాళీ తోటకూర అంతే. అది అన్ని సీజన్లో పండుతుంది. మిగిలిన కొన్ని ఇంకా వేరే వేరే ఆకుకూరలు కొన్ని సీజన్స్ని బట్టే ఉంటుంది. అందులో సుక్కకూర అనేది వర్షాకాలము ఎండాకాలం బాగా పండుతుంది, చలికాలం సరిగా పండదు, దానికి బూడిద రోగం వస్తుంది. అట్లనే మళ్ళీ గంగవాయల కూర అనేది ఓన్లీ ఒక ఎండాకాలం మాత్రమే పండుతుంది, అది ఏ కాలంలో పండదు. అట్లనే కలెగూర అనేది ఎండాకాలం నుండి వర్షాలు స్టార్ట్ అయ్యే వరకు పండుతుంది, తర్వాత పండదు. కాకపోతే ఇప్పుడు ప్రజెంట్ ఎట్లున్నదంటే అన్ని సీజన్స్లలో గంగవాయల కూర, మన కలగూర, మన చుక్కకూర ఇట్లాంటివి పండిస్తున్నారు. నార్మల్గా అన్ని సీజన్లో పండే పాలకూరకు కూడా కొన్ని రోగాలు ఉంటాయి. రోగాలు వస్తాయి. ఏంటిదంటే వర్షాకాలం ముడత రోగం వస్తుంది, మళ్ళీ చలికాలము ఎర్రమచ్చ తెల్లమచ్చ వస్తుంది, ఎండాకాలం పురుగు బాగా వస్తుంది. అట్లాంటి అన్ని సీజన్లో పండే పంటనే తట్టుకోలేదు ఈ వెదర్కి. మన గంగవాయల కూర అనేది ఎట్లా అంటే ఎండాకాలంలో ఖచ్చితంగా అందరు పండిస్తారు, అది ఎండాకాలం మాత్రమే పండుతుంది. ఆ ఎండాకాలంలో కూడా కొంచెం మబ్బులు చేసినాయి అనుకోండి, ఆ కూర ఖరాబ్ అయిపోతుంది. వర్షం పడితే మొత్తం ఖరాబ్ అంటే మొత్తం మెత్తగా అయిపోయి మురిగిపోతుంది. అట్లాంటి కూరను కూడా ఇప్పుడు చలికాలంలో పండిస్తున్నారంటే అది పండడానికి ఎన్ని కెమికల్స్ యూజ్ చేస్తున్నారో అది మీకు అర్థం కావాలి. నేను కెమికల్స్ యూజ్ చేస్తున్నారు అని చెప్పడానికే ఈ వీడియో అయితే చేస్తున్నా. మీరు దయచేసి ఏంటిదంటే ఏ సీజన్లో ఏ పంటలు దొరుకుతాయో వాటిని మాత్రమే తినండి. అంతేగాని ఆ సీజన్లో వచ్చేది ఈ సీజన్లో వస్తుంది చూస్తుంటే బాగా అనిపిస్తుంది అని మాత్రం కొనుక్కొని తినకండి. మీ హెల్త్లు అయితే ఖరాబ్ అవుతాయి. నార్మల్గా ప్రతి ఒక్కరూ కెమికల్స్ యూజ్ చేసే పండిస్తున్నారు. ఏ పంట అయినా మనం తినే ప్రతి ఒక్కటి కెమికల్ యూజ్ చేసిందే. కాకపోతే ఇంకా ఎక్కువ యూజ్ చేసి పండించే పంటలు ఇవి. అన్సీజన్లో కూడా దొరికే వాటిని దొరుకుతున్నాయి అంటే మీరే అర్థం చేసుకోవాలి. అది దొరుకుతుందంటే దాని వెనుక ఎంతో కెమికల్ యూజ్ చేస్తేనే అది దొరుకుతుందని ఒక మాట గుర్తు చేసుకొని మీరు కొనుక్కొని తినకుండా ఉండడమే మంచిది. ఇప్పుడు పండించారు వీళ్ళు కూడా. ఎందుకు పండిస్తున్నారంటే మార్కెట్లోకి వచ్చేవాళ్ళు ఒకరిద్దరు అరే గంగవాయల కూర లేదా బాబు మాకు కావాలి అంటే అట్లా ఒక రోజు ఒక 4-5 అడిగిళ్ళు అనుకోండి. అరే ఇప్పుడు పాలకూరలు కొంచెం డౌన్ అయిపోయింది అనుకోండి, చలికాలం అంటే ఈ సంక్రాంతి సీజన్లో ఎప్పుడైనా పాలకూర చాలా డౌన్ అవుతుంది. అయితే వీళ్ళు రైతులు ఏం చేస్తారంటే పాలకూర ఎట్లయినా డౌనే ఉంది కదా, అందరూ గంగవాయల కూర అడుగుతున్నారు, కలగూర అడుగుతున్నారు, ఎట్లయినా చేసి మనము ఎన్ని మందులైనా కొట్టేసి మనం పండిస్తే ఏమవుతుంది, వాళ్ళు కొనుక్కొని ఎక్కువ రేటు పెట్టి కొనుక్కుంటారు కదా అని వీళ్ళు ఎక్కువ మందులు కొట్టి పండిస్తున్నారు. ఆ మందులు కొడుతున్నారు అని తెలియక వీళ్ళందరూ కొనుక్కొని తింటున్నారు. అది ఒక్కటి చెప్పడానికి నేను ఈ వీడియో చేస్తున్నా. ఈ చలికాలంలో సుక్కకూర రాదు, గంగవాయల కూర రాదు, మన కలగూర రాదు. ఇవి వస్తున్నాయి అంటే చాలా కెమికల్ యూజ్ చేస్తున్నారు. నేను ఇక్కడ చూపించేదాన్ని కానీ అందరూ కూర కట్టుకుంటున్నారు. మాదెందుకు వీడియో తీస్తున్నావు అని అంటారని చెప్పేసి నేను తీస్తలేను. అక్కడ నాకు చూస్తుంటేనే అబ్బా తినాలనిపిస్తుంది, అంత మంచిగా ఉన్నది ఆ కూరలను చూస్తుంటే. ఇక్కడ చలికాలంలో పాలకూర కూడా అండి అసలు అంటే కొంచెం కూడా మరక అంటే ఎర్రమచ్చ కానీ తెల్లమచ్చ కానీ పురుగు కానీ లేకుండా ఉన్నది అంటే దానికి ఎన్నో కెమికల్స్ కొట్టిల్లని అర్థం. అట్లనే చలికాలము పాలకూర, దేశవాళీ తోటకూర, హైబ్రిడ్ తోటకూర, మెంతికూర పెద్దది వస్తుంది, వర్షాకాలం చిన్నది వస్తుంది. అట్లనే ఎండాకాలం కూడా చిన్నది వస్తుంది. వర్షాకాలం ఎండాకాలం పెద్ద మెంతికూర రాదు, ఇప్పుడు వస్తుంది. మన కొత్తిమీర కూడా మంచిగానే పండుతుంది ఎప్పుడైనా. మీరు అదొకటి ఆలోచించుకొని ఏ సీజన్లో ఏది దొరుకుతుంది, దేనికి ప్రిఫరెన్స్ ఇవ్వాలని మాత్రమే ఆలోచించండి. ఇప్పుడు అసలు ఆల్రెడీ మనము గంగవాయల కూర తింటే ఎండాకాలం ఎందుకు తింటామంటే చలవ చేస్తుందని మన బాడీకి. ఇప్పుడు ఈ చలికాలంలో ఆల్రెడీ మనం అంత చల్లగా ఉంటుంది, ఇంకా దాన్ని ఎట్లా కొనుక్కుంటున్నారో నాకైతే అర్థమవుతలేదు. మీరు కొనుక్కుంటున్నారని చెప్పేసి వీళ్ళు పండించడం జరుగుతుంది. మీరు కొనుక్కోకపోతే ఇది సీజన్ కాదు, ఈ సీజన్లో ఎట్లా వస్తుంది అని మీరు కొనుక్కోకుండా ఉంటే వీళ్ళు కూడా పండించరు. అదొకటి ఆలోచించుకోండి మీరు. ప్రజెంట్ మా దగ్గర తోటకూర, పాలకూర అయితే ఉంది. మేము ఎక్కువ కెమికల్స్ యూజ్ చేయము. ఎందుకు అని అంటే
మా ఆయన ఒకసారి అస్సలే కెమికల్ యూజ్ చేయకుండా మార్కెట్కి తీసుకెళ్ళిండు. అయితే ఇది నేను అసలుకి మందులు వాడకుండా పండించిన అంటే ఒక 10 to 15 మెంబర్స్ అందరు వచ్చి కొనుక్కున్నారంట. అయితే ఎప్పుడు తీసుకెళ్ళినా కెమికల్ యూజ్ చేయకూడదా అన్న నువ్వు అది అనుకుంటూ కొనేసరికి మా ఆయనకు కూడా నేను పండించే పంట మంచిగా కెమికల్స్ లేకుండా ఉండి ఒక 10 మందికి ఆరోగ్యకరంగా ఉన్న చాలని చెప్పేసి మా ఆయన అసలు స్ప్రే చేయడు కెమికల్స్ అనేవి. కాకపోతే చుట్టూ మేము ఒక్కరమే కాదు కదా పండించేది, ఇక్కడ చుట్టూ చాలా మంది ఉంటారు. ఒక దగ్గర నుండి ఒక దగ్గరికి ఈజీగా స్ప్రెడ్ అయిపోతుంది మచ్చ కానీ పురుగు కానీ ఏదైనా. మేము భరించలేకుండా ఉంటేనే ఒక్కసారి స్ప్రే చేస్తాం 1 monthలో. ఇక్కడ ఎట్లా అంటే గింజలు అలికినప్పటి నుండి కోసే వరకు ఒక 5 to 6 times అయితే ప్రతి ఒక్కరు కొడతారు. మేము ఒక్కసారి మాత్రమే కొడతాము. దానికోసము మేము ఇక్కడ ఇప్పుడు మచ్చ వచ్చినా కానీ మేము కూర వదిలిపెట్టుకుంటున్నాము. కాకపోతే మందులు అయితే కొడతలేము, ఎందుకంటే మా మీద నమ్మకంతో వాళ్ళు కొనుక్కుంటున్నారు అని ఒక దానికోసం మేమైతే అసలు మందులు స్ప్రే చేస్తలేము. మా కూరనైతే చాలా అంటే చాలా లాస్ వచ్చింది ఈ సంవత్సరము. ఎందుకంటే ఒక దగ్గర ఒక 10 to 15,000 దాకా పోయినాయి. ఇప్పుడు ఒక దగ్గర 20,000 వరకు ఖరాబ్ అంటే డబ్బులు అట్లా వచ్చేవి, కానీ ఖరాబ్ అయిపోయింది కూర. మేము మందులు కొడతలేమని చెప్పేసి పక్క వాళ్ళు అంటున్నారు. మేము ఎన్నిసార్లు కొట్టినా మచ్చ క్రియేట్ అవుతుంది మీ వల్లనే, అది మీరు కూడా కొట్టండి, లేకపోతే అంత ఖాళీగా ఉంచుకోండి, ఎందుకు ఇట్లా వేస్తున్నారు ఖరాబ్ చేస్తున్నారు అది ఇదని అడుగుతున్నారు. ఇక మాకు ఒక తృప్తినిస్తుంది మేము ఇట్లా మందులు కొట్టకుండా పండించి అమ్ముకుంటే డబ్బులు ఎంత వచ్చినా సరిపోతాయిలే అని మా ఆయన అట్లా చేస్తున్నాడు. కానీ అందరూ అర్థం చేసుకుంటలేరు. మీరు కూడా ఒకసారి అయితే ఆలోచించండి దోస్తులు, ఏంటిది కెమికల్స్ ఎక్కువ యూజ్ చేస్తున్నారా లేదా అని. అదేంటో తెలియదు కానీ కెమికల్స్ యూజ్ చేయకుండా పండే పంటలు నచ్చవు ఎవరికి. ఎందుకంటే దీనికి ఒక్కొక్క కట్టలో ఇన్ని ఆకులు ఉంటే అందులో 1-2 పురుగైనా మచ్చ అయినా ఉంటుంది కంపల్సరీ. అసలు మొత్తానికైతే మొత్తం ఇట్లా చూడగానే మంచిగా ఉండదు. అట్లాంటివి అస్సలు కొనుక్కోరు, చూడగానే నచ్చే వాటిని కొనుక్కుంటారు. అట్లా చూడగానే నచ్చే వాటికి దాని వెనుక ఎన్ని కెమికల్స్ ఉన్నా కానీ వీళ్ళకి అవసరం లేదు. కంటికి చూడడానికి మంచిగా ఉండాలి అంతే, తినడానికి మంచిగా ఉండాల్సిన అవసరం లేదు అదే అనుకుంటా. కానీ మీరు ఎట్లా కొనుక్కున్నా నాకైతే ఫరకేం పడదు, కానీ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ని మీకు చెప్తున్నా. నాతోటి మీరు కూడా తెలుసుకుంటారు కదా అని చెప్పేసి నేను ఈ చిన్న ప్రయత్నం నాది, అందుకే చెప్తున్నా. ఎవరు నెగిటివ్గా తీసుకోకండి. చూడండి దోస్తులు, ఇది మా పాలకూర. ఒక్కసారి కూడా కెమికల్ యూజ్ చేయాలి అంటే మందులు కొట్టలే ఒక్కసారి కూడా. ఇంత బాగుంది, చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా. ఇక్కడ నుండి ఇదంతా 4 to 5 అంటే మళ్ళు అంటాం, 4-5 మళ్ళు ఉన్నది. ఇది ఇప్పుడు ఇలా కనిపిస్తుంది కదా, ఎర్లీ మార్నింగ్ పైర్ వస్తుంది కదా, అంటే మంచు పడుతుంది కదా, ఈ మంచుకు మళ్ళీ నెక్స్ట్ డే ఇట్లా ఉండదు, ఇంత మంచిగా ఉండదు, కొంచెం మచ్చ స్టార్ట్ అవుతుంది. ఈ మచ్చలు రాకుండా ఉండడానికి కెమికల్స్ బాగా యూజ్ చేస్తారు, కానీ మేము కొట్టట్లేదు. ఎంత యూజ్ చేసినా వస్తుంది అని చెప్పేసి కొట్టట్లేదు. కానీ ఇది మార్కెట్కి తీసుకెళ్తే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తలేరు కొనుక్కోవడానికి. మచ్చ వచ్చింది అని చెప్తున్నారు. ఇక మనము ఏం చేయలేము. మేమైతే మందులు స్ప్రే చేయొద్దు అని చెప్పేసి డిసైడ్ అయ్యే మేమైతే మందులు స్ప్రే చేస్తలేము. చూడండి ఎంత బాగుందో కదా మా పాలకూర. అక్కడ కొంచెం తోటకూర ఉంది, అక్కడ ఒక ఆంటీ కట్టుకుంటుంది కదా, అది మొత్తం ఖరాబ్ అయిపోయింది. అంటే మందులు కొట్టకపోవడం వల్లనే. నిన్నటిదాకా ఎదులను కట్టేసుకున్నారు. ఇగోండి ఇది కూడా పాలకూర, అది తోటకూర, ఇది తోటకూర. చూడండి ఎంత బాగుందో, ఒక్కసారి కూడా మందులు కొట్టలే. చూడండి ఎట్లా వచ్చిందో మచ్చ. ఘాటు సైడ్ కూడా వాళ్ళైతే పంప మీద పంప. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.